కొత్త కనెక్షన్ శాంక్షన్ వచ్చింది. ఎందుకంటే నిన్న నడిచింది అది నడుస్తలేదు అంటే మనం కొత్త మోటార్ యాడ్ చేసి ఉంటుంది. ఆ మోటార్ లేదన్నా ఉన్నప్పుడు దాన్ని కొత్తగా డీడీ కట్టుకుంటే ఉన్న రైతుకు కూడా ఇబ్బంది కాదు. సో వీళ్ళకి ఇట్లా వచ్చినప్పుడు మనకు లైన్ ఎంత పడుతుంది, ఉన్న ట్రాన్స్ఫార్మర్ సరిపోతుందా లేకపోతే కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలనేది మనం ప్రపోజల్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకు ఒక డీడీకు సబ్సిడీ ఇంత అమౌంట్ అని ఇస్తారు, ఒక 70,000 ఇస్తారు. సో మనకు వచ్చిన లైన్కు ట్రాన్స్ఫార్మర్కి సరిపోతేనేమో ఓకే, సరిపోయిన సందర్భంలో ఏమంటే ఎదురు కట్టాల్సి వస్తుంది. రూలే అది. ఇప్పుడు ఏది అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు మనకు మోటార్లు ఎక్కువైతున్నాయి అంటున్నారు. అంటే మన కింది స్థాయి సిబ్బంది తెలియకుండా అవుతున్నాయి కదా సార్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటేనా ఈ నీళ్లు లేక ఎన్ని రోజులు పడవబెట్టిన మోటార్లు ఉంటాయి కదా, అది అమాంతం తీసి మళ్ళీ వేసుకోవడం మోటార్ ఖరాబ్ ఉన్నది. ఎవరన్నా బోర్ వేసారంటే ఎమ్మటే మీరు మన సిబ్బందే కదా కనెక్షన్ ఇచ్చేది, రైతు అయితే తగ్గించుకోడు కదా. మన కింది స్థాయి సిబ్బంది గట్టిగా చెప్పాలి. పాత మోటార్లు ఇప్పుడు అన్ని ట్రాన్స్ఫార్మర్లు కలిపేది అట్లనే కాలిపోతున్నాయి. మన సిబ్బంది పని చేస్తలేరు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అట్లా నా సమస్యనే చెప్తున్నా. నేను 3 డీడీలకు డబ్బులు ఇస్తే 6 నెలలు కడతామని చెప్పి చిత్తాపూర్లో 3 డీడీలకు పైసలు ఇస్తే 6 నెలల రూపాయలు పెట్టుకున్న తర్వాత మీ దగ్గరికి వచ్చి నేను లెటర్ పెడతా అని చెప్తే మనిషికి ఫోన్లు ఎత్తారు. ఏమైనా సమస్య ఉంటే ఎవరికి చేస్తారు సార్? లోకల్ హెల్పర్కి చేస్తారు, లైన్మెన్కి చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రైవేటు వ్యక్తిని పెట్టుకొని వీళ్ళేమో ఇబ్రాహీంపట్నంలో ఉంటున్నారు, సమస్యనేమో ప్రైవేట్ లేబర్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రైవేట్ లేబర్కి ఏమైనా జరిగితే అప్పుడు రైతు ఇబ్బంది పడవలసిన పరిస్థితి. ఎందుకంటే ఆ టైంకు రైతుకి ఏం కావాలి, ఫీజు పోయిందంటే రైతు ఎవరైనా పట్టుకోవాలంటే ఆయనకు ఫోన్ చేస్తే నర్సింగ్ వేస్తాడు పో, పలానా రాంగే వేస్తాడు పో, బాలే వేస్తాడు పో అని చెప్తా ఉన్నారు. ఈ ఒక్క నెల రోజులు మాత్రం రైతులకు చాలా ఇబ్బంది ఉంది కాబట్టి, ఈ పుట్టలకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీద దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి హెల్పర్లు కానీ లైన్మెన్స్ కానీ ఏఈ గారు కానీ సార్ అన్నవు ఆరోగ్యపరంగా పోయిండు, మాకు ఇదివరకు చేసినాయనే కాదంటలే. మీరు ప్రత్యేక దృష్టి పెట్టండి, మంచాల మండలంకు పెట్టి ఒక నెల రోజులు మీరు చేసిరంటే ఈ సమస్య రాకుండా చేస్తాను. నేను ఇబ్రాహీంపట్నంకి వచ్చి నేను వచ్చేసిన సార్ ఫీజులు ఎవరు రెస్పాన్స్ ఇయ్యాడు. ఒక వైస్ ఎంపీగా సర్పంచ్ చేసి ఎన్ని చేస్తే లైన్మెన్ కుమారు పైసలు వసూలు చేస్తా ఉన్నారు, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వాస్తవమా కాదా మేము చెప్పింది? ఎట్లాంటి అయిందా సార్? లింగయ్య పేరు మీద ట్రాన్స్ఫారం వచ్చిందా? దన్నె లింగయ్య పేరు మీద కట్టినాగా ట్రాన్స్ఫారం వచ్చిందా అంటున్నా. ఇప్పుడు కట్టారు మీరు 6 నెలలే సార్, ఇప్పుడు 9 నెలలు మేము డబ్బులు ఇచ్చి కట్టినామంటారు, కట్టినామని చెప్తారు. మీరు డబ్బులు ఇవ్వకుంటే కనీసం ఇయ్యనని చెప్పని చెప్పినాం. 2-3 కంప్లైంట్లు ఉన్నాయి సార్ నేను చెప్తున్నా లైన్మెన్ మీద. ఇవాళ ఆ ప్రయత్నమే ఇది జరుగుతూ ఉంది. దీంట్లో ఏం చేస్తున్నారు సార్? కొంతమంది అధికారంకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళకు సంబంధించినటువంటి రైతులకు చేయండి, ఎవరన్నా ఉండని, రైతుకు మనం మేలు చేయాలి. రైతుకు మేలు చేయాలి, నేను లాభం సార్. సార్ రైతులకు ఇప్పుడు కరెంటు లో వోల్టేజ్ ఉంది కదా సార్, ఇప్పుడు